ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నమస్తే గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. ఎస్ సురేష్ గారు, సెప్టెంబర్ మాసంలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. సో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోపోయే ముందు ఈ సెప్టెంబర్ మాసం యొక్క విశిష్టత ఒక 2 మొక్కల్లో తెలుసుకుందాం. ఫస్ట్ 11 రోజులు శ్రావణ మాసంతో ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి భాద్రపద మాసంతో ఉంటుంది. ఇందులో 4 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి, రెండోది పోలాల అమావాస్య. ఈ పండగ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరైతే ఈ శుక్రవారాలు మిస్ అయ్యారో, చేసుకోలేకపోయారో, కొంతమంది వంశ పారంపరంగా శుక్రవారాలు చేస్తే కలిసి రాని వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మాకు కూడా కలిసి రాదు, మేము కూడా శ్రావణ శుక్రవారం చెయ్యం. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు ఎదగకుండా, అలాంటి వాళ్ళు ఈ పోలాల అమావాస్య చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి వినాయక చవితి, అక్కడ నుంచి నవరాత్రులు అవన్నీ మనకు స్టార్ట్ అయిపోతుంటుంది. లాస్ట్కి 27వ తారీఖు నుంచి మహాలయ అమావాస్య, మహాలయ పక్షాలు అంటారు, పితృపక్షాలు అంటారు. పితృపక్షాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సంతానం వీళ్ళ మాట వినటం లేదో, సంతానానికి ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడిపోతున్నారు, సంతానం బాగోగుల గురించి వరి అవుతున్నారు, వాళ్ళు ఈ పితృపక్షాల్లో అట్లీస్ట్ ఒక్కరోజన్నా కనుక పెద్దవాళ్ళకి పితృపిండాలు కనుక పెట్టి పితృపాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకుంటే పితృదేవతలు సంతోషించి వాళ్ళకి సంపదలు, సంతాన అభివృద్ధిని ఇస్తారు. చాలా చాలా 15 రోజులు ఉంటాయండి. అంటే అక్కడ నుంచి దసరా ఉత్సవాలు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకొకటి మర్చిపోయానంటే అనంత పద్మనాభ స్వామి చతుర్థి, అనంత చతుర్దశి అని కూడా అంటారు. కానీ ఇది కూడా చాలా విశిష్టత కలదనమాట. ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగిన, మేనేజర్ లక్షణాలు కలిగిన, గ్రామ పెద్దలుగా ఉన్న, లేదంటే ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఒక మేనేజర్లు, పీపుల్ మీద అజమాయిషీ చేసేవాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నది చాలా చక్కగా ఉంటుందండి. వీటితో పాటుగా మనము జ్యోతిష్కులుగా గ్రహాల యొక్క మార్పు, వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. కాబట్టి ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఇందులో మారే ముఖ్యమైన గ్రహాలు 2వ తారీఖున శుక్రుడు, 7వ తారీఖున బుధుడు, 17వ తారీఖున సూర్యుడు, 18వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం ఒక్కొక్క రాశి చూసుకుంటూ ముందుకెళ్దాం. సో మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు ఈ మాసం అంతాను? ఒక్క విషయం గమనించుకోవాలి, ఈ రాశి ఫలాలు జనరల్గా అంటే కరెంట్ ప్లానెట్ యొక్క పొజిషన్ బట్టి మనకు అప్లై అవుతూ ఉంటుంది. ఇది ఒక 30-40% మాత్రమే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. బట్ మిగతా విషయాలు వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి దశలు, భుక్తులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి అనుకూలంగా ఉంటే ఇవి ఓకే, అవి కూడా అనుకూలంగా లేకపోతే వీటికి ఇంపాక్ట్ చాలా సీరియస్గా పడుతూ ఉంటుంది. అందులో ఇవి బాగలేదు, అది బాగలేదు అంటే చాలా హై లెవెల్కు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే, అందుకని ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఏజ్ 40 years +5 years ఉండి ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాను. లక్కీగా చాలామంది దానికి రెస్పాన్స్ పాజిటివ్గా వస్తుంది. డైరెక్ట్గా దాని గురించే వచ్చేసి నాకు కన్సల్టేషన్ తీసుకుంటూ ఉన్నారు. నిన్న కూడా ఒక ఆమె ఆల్మోస్ట్ శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసి ఉండుంటారు మీరు, శ్రావణ లక్ష్మి ఇదే కదా? అవునండి. సో వీళ్ళకి ఏం చేస్తున్నామంటేనండి, మిడ్ లైఫ్ క్రైసిస్ వాళ్ళకి అసలు ఎందుకు అంటే ఒక 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఉండి, మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి, వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉండి, సడన్గా లైఫ్లో కెరియర్లో డ్రాప్స్ వస్తూ ఉంటుంది. అది భార్యాభర్తల మధ్య రిలేషన్ కానివ్వండి, జాబ్లో కానివ్వండి, లేదంటే ఉన్నట్టుండగా బ్లాంక్ అయిపోతుంది, గ్రోత్ అనేది ఉండదు. వీళ్ళకి ఎందుకు ఇలా వచ్చిందంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి పక్కన పెడతారు, హార్మోనల్ చేంజెస్ అవి ఇవి అని. బట్ జ్యోతిష శాస్త్రంలో చాలా చక్కగా దానికి పరిష్కారం ఇస్తుంటుంది. ఏమనేది, వాళ్ళకి శాపాలు ఏమైనా ఉన్నాయా, రుణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే గ్రహ దోషాలు ఆ టైంలో ఏమైనా యాక్టివేట్ అయ్యి ఉంటే సడన్గా అలా అవుతుంటుంది అనమాట. ఒక్కసారి అలాంటి ఎవరైనా కనుక ఫీల్ అయ్యి ఉంటే ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే మనం చూసి సరైన రెమెడీస్ అవన్నీ ఇవ్వచ్చు. ఉదాహరణకి కాలసర్ప దోషం ఉండొచ్చు, పితృ శాపాలు ఉండొచ్చు, ఇవన్నిటిది. ఇవి కాకుండా ఇండివిజువల్గా వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటుంది మీరు చెప్పిన విధంగా. కాబట్టి శ్రావణ మాసంలో స్వర్ణలక్ష్మి విశేష హోమం అది సామూహికంగా చేయటం జరిగింది. ఆల్రెడీ 2 ప్లేసుల్లో, తెనాలి ఇంకొక ప్లేస్లో ఇండివిజువల్గా 1-to-1 వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 ఇన్నోవాలు అవన్నీ వేసుకొని పోయి అక్కడ చేయడం కూడా జరిగింది అనమాట. ప్లస్ ఇప్పటిదాకా అది నేను 1-to-1 మాత్రం చేయించాను, సామూహికంగా చేయించడం జరగలేదు. ఇప్పుడు మాత్రం చేయించడానికి రెడీగా ఉన్నది. 3rd శుక్రవారం, లాస్ట్ 4th శుక్రవారం. ఇవి కాకుండా ఇండివిజువల్గా వాళ్ళు ఏదైనా కనుక సమస్యను ఫేస్ చేస్తుంటే, భార్యాభర్తల మధ్య
సరైన అన్యోన్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవచ్చు. హెల్త్ బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకేమైనా వాళ్ళకి సమస్యలు ఉంటే వాటికి సంబంధించి ఒకసారి జాతకం చూపించుకొని తగు పరిహారాలు రెమెడీస్ చూసుకుంటే జీవితం అనేది చాలా బెటర్గా ఉంటుంది. సింహరాశి వారికి ఎలా ఉంటుందండి సెప్టెంబర్ మాసం? సింహరాశి సెప్టెంబర్ మాసం చూసుకుంటే చాలా నార్మల్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందండి. ఈ రాశి వాళ్ళ గురించి ఒకళ్ళు కామెంట్ పెట్టారు నాకు నా పర్సనల్ ఛానల్లో. ఎప్పుడు అష్టమ శని నువ్వు తెగ చెప్పేస్తుంటారు, భయపెట్టేస్తుంటారు ఏంటి అని చెప్పి. అలా చెప్పక మహాప్రభు ధన్యవాదం అంటే కామెంట్ కూడా చాలా పాజిటివ్గా పెట్టారు, అంటే రెస్పెక్టబుల్గా. అంటే క్రిటిసైజ్ చేయడం కాదండి, అది ఈ రాశి వాళ్ళకి అష్టమ శని ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుందండి. అది గమనించుకొని మా ఉద్దేశం ఏంటంటేనండి, ఇక్కడ రిస్కీ పనులు చేయకూడదు. ఉన్న దాంట్లో చక్కగా హ్యాపీగా ఉంటూ అనవసరమైన ఈగోలకు పోకుండా, క్లాషెస్కి పోకుండా, ఒక 2 స్టెప్పులు వెనక్కి ఉండి ఉన్నాం కదా చక్కగా వెళ్తుంది కదా అన్నట్లు ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి, పెద్ద పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, ఏదేదో సాధించాలనుకున్నప్పుడు, అనవసరమైన ఈగోలకు పోయినప్పుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుంటారు కదండి ఆత్మ. దట్ గివ్స్ ద ప్రాబ్లం. అందుకని వీళ్ళకి అష్టమంలో శని ఉండటంతో ఏదో ఒక ప్రాబ్లం అంటూ ఉంటుంది. రీసెంట్గా ఈ రాశి నుంచి కాల్స్ రావటం కూడా ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈ రాశితో పాటుగా చాలా ఇంపార్టెంట్, ఈ వేరే శని బాధలో ఉన్న రాశులు ఉంటాయి. అవేంటి? ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి. ఒకే ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది జనరల్గా అందరికి నేను చెప్పేది. పరిహారాలు కూడా లాస్ట్లో వీళ్ళకి ఏం చేయాలో చెప్తాను. బట్ ఈ పర్టికులర్ మంత్ అంటే ఏంటి, సెప్టెంబర్ మంత్ చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుంది. నక్షత్రాల వైజ్గా కొంతమంది బాగుంది, లేదంటే కొన్ని గ్రహాలు అంటే బాగుంది బాగలేదని కరెక్ట్గా చెప్పలేం. ఇంకొకటి, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తుంటాడంటేనండి, అసలు వాళ్ళకే మనం అధికారం పవర్ ఇచ్చేస్తే అసలు వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నది కూడా చూస్తూ ఉంటారు. అంటే గ్యాప్ ఉంటుంది, అది చాలా సబ్టిల్గా ఉంటుంది ఇది. అంటే కొన్నిసార్లు చాలా గ్రహాలు తటస్థంగా ఉండి వాళ్ళకే వదిలేస్తుంది, అసలు చూద్దాం వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది. అది మనకు తెలవదు కదా. అందుకని ఎప్పుడు హై పాజిటివ్ ఎనర్జీ పెట్టుకొని మంచి మంచి పనులు చేస్తూ అంబిషన్స్తో వెళ్ళిపోయే వాళ్ళకి ఎట్లాంటి టైంలో కూడా కలిసి వస్తుంది అనేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదేనండి. వీళ్ళకి ఏం చేస్తారంటేనండి, ఫస్ట్ డీటెయిల్స్ చూసుకునే ముందు మకా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఈ సింహరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేమో, టాటి, టూటే ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా సింహరాశి అవుతారు. తర్వాత లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల కుటుంబంలో లేదా ధనం విషయంలో పాజిటివ్ వైబ్స్ ఉంటుంది, అంటే ధనం వస్తుంది అని చెప్తారు. తర్వాత అంటే ఎక్కడైనా అధికారుల వద్ద, హైఫై పీపుల్ దగ్గర, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దగ్గర ధనం ఏమన్నా ఉంటే వాళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏం చెప్తారంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశము, లేదంటే మందులకి ఇలా మెడిసిన్స్కి డబ్బులు అంతా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బుధుడు 2వ స్థానంలో ఉండటం ధన ప్రవాహం వస్తుంది, ఆగిపోయిన ధనం అంతా వచ్చేస్తుంది. ఈవెన్ సూర్యుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. తర్వాత 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆల్రౌండ్ ప్రాస్పరిటీ అని చెప్తారు. బట్ కొన్ని శాస్త్రాల్లో కొంచెం ఇబ్బంది కూడా ఉంటుందని చెప్తారండి. అంటే శుక్రుడు 3లో మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. బట్ నా పర్సనల్ హారోస్కోప్లో ఎప్పుడైతే శుక్రుడు 3వ స్థానానికి వెళ్ళాడో నాకు బాగా కలిసి వచ్చింది. కానీ చాలా స్క్రిప్చర్స్లో సరిగా ఉండదు అని చెప్పారు. అందుకని అది నేను కూడా కరెక్ట్గా చెప్పలేదు, అందుకని చాలా మిక్స్డ్గా ఉందని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే 2వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నారు. అట్లు మీ పని మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే, హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవెద, నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గత రవి అంటారు. దాని మీనింగ్ ఏంటంటేనండి, చెడ్డ పనులు చేయాలని ఆలోచన వస్తుందంట, దుర్మార్గుల సమాసం పట్టాలని ఆలోచన వస్తుంది, మనసులో ఏదో టెన్షన్ పడిపోతూ ఉంటారు, పోయి శత్రువులతో గొడవలు ఇళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే శిరోవేద, తలనొప్పి వచ్చేస్తుంది. ఏదైనా పని చేస్తే కలిసి రాదు, మామూలుగా జాగ్రత్తగా చేసుకుంటేనే కలిసి రాదు, ఇన్ని పెట్టుకుంటే ఇంకేం కలిసి వస్తుంది చెప్పండి. అందుకని కొన్నిసార్లు మన లిమిట్స్లో మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. టఫ్ టైం వస్తుంది, దాన్ని పేషెన్సీగా హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత కుజుడు వీళ్ళకి అగైన్ 12వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి సూర్యుడికి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారు, ఇది కూడా ఆల్మోస్ట్ అదే రిజల్ట్ ఇస్తుంది ఈ గ్రహం కూడా. మనకేం చెప్తారు, ప్రవాస వ్యాధి పీడం, దేహ పీడం, సంచారం అని చెప్తా, అంటే వృధాగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనక్షయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మళ్ళీ ధన ప్రవాహం కూడా వస్తూ ఉంటుంది, అంటే మిక్స్డ్ రిజల్ట్ ఉందని చెప్పుకోవాలి ఇక్కడ. అయితే శుక్రుడు మీకు ముందుగా చెప్పిన విధంగా 3వ స్థానంలో అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అండి. ఇక్కడ మనకేం చెప్తారంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు, తర్వాత అనుకున్న ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది, టయానికి ధనానికి అందదు, తర్వాత రెగ్యులర్గా చేసే జాబ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తారు. బట్ కొన్ని శాస్త్రాలలో
వీళ్ళ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, గౌరవం పెరుగుతూ ఉంటుంది, వీళ్ళు అనుకున్న పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. ట్రావెల్స్ చేస్తే బాగా కలిసి వస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు అంటే లాంగ్ జర్నీలు చేస్తుంటారు చూడండి, ఫ్లైట్లో, అలాంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇదంతా మిక్స్డ్గా ఉంది. అసలు ఓవరాల్గా చూసుకుంటే ఏ ప్రకారంగా అయినా కానీ మళ్ళీ బుధుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. కానీ బుధుడు వల్ల ధన ప్రవాహం బాగుంటుంది, కుటుంబంలో అంతా కలిసి ఉంటారని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మిక్స్డ్గా ఉంటుంది. కొంచెము ఏమని చెప్తారు, నార్మల్గా ఉండొచ్చు అని నేను చెప్తాను. సో నక్షత్రాల ప్రకారం అట్లీస్ట్ సపోర్ట్ ఇస్తుందండి ఫుల్ ఫ్లెడ్జ్గా వీళ్ళకి? వీళ్ళకి శాస్త్రానికి విరుద్ధమో మరి ఏంటో మనకు తెలియదు కానివ్వండి. మనకి ఏం చెప్తారంటే అంగగోచారం అన్న కాన్సెప్ట్లో చూసుకుంటే నక్షత్రం వైజ్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉందండి. ఓకే. మఖా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. రెండవది క్షేమంగా ఉంటారు, ధనలాభం కూడా చూపిస్తుంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉండే వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఓకే. తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, ధన సంపాదన ఉంటుంది, ధనలాభం కూడా చూపిస్తుంటుంది. ఫస్ట్ వీక్లో ఒక 10 days అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడిపోతారు. తర్వాత ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సంపదలు బాగుంటుంది, టైంకి ఫుడ్ అంతా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి నాశనము, మృత్యు భయం అని చూపిస్తుంటుంది. అంటే ఏదో అనుకున్న ఒక పని ఆగిపోతూ ఉంటుంది, తద్వారా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది నక్షత్రం వైజ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మఖా నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా స్త్రీ నాశనం, ధన నాశనం చూపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా స్త్రీలకు ప్రాబ్లం రావచ్చు, తద్వారా వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి కూడా స్త్రీ నాశనం, ఇంటికి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్త్రీల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. అంటే ప్రాబ్లం అంటే ఎలా, వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తే స్త్రీల ద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అట్లా. ఓకే. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? కొంచెం రెమెడీస్ గట్టిగానే చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉందండి. అంటే ఆ టైమే సరిగా మంచిగా లేదు వీళ్ళకి. ఈ టైంలో వీళ్ళు శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవాలి. శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. దీన్ని మనకి వెరీ ఫేమస్గా తైలాభిషేకం అంటారు. అంటే తైలాభిషేకం చేసేటప్పుడు కూడాను ఈ పండితులు, బ్రాహ్మణులు చదివేది ఈ మంత్రమే చదువుతారు, ఈ పాశుపతమే చదువుతారు. బట్ కొంతమంది అవకాశం ఉండదు. బట్ ఉంటే కనుక పాశుపత అభిషేకం చేయించుకొని దీనితో పాటుగా మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఎప్పుడైతే మన్యు పాశుపత అభిషేకం రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒకటి శని, రెండోది వచ్చేటప్పుడు ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు. అంటే మనకి పాశుపత అభిషేకం అంటారు. ఏమవుతుంది, కార్యజయం. రెండోది మనకి శత్రునాశనం. మూడోది సంపదలు వస్తాయి. ఇంకా జనరల్గా నేను ఎక్కువ ఇవే చేపిస్తూ ఉంటాను అనమాట. అంటే ఈ కాంబినేషన్తో ఉన్న వాళ్ళకి ఎక్కువ చేపిస్తూ ఉంటాను. మృత్యు భయం వీళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము లేదా హోమం చేపిస్తే చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది సెప్టెంబర్ మాసం అంతా తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.